చక్కని నృత్య ప్రదర్శనలు ఇప్పిస్తూ సెలెక్టెడ్గా మంచి నృత్య కళాకారుని సెలెక్ట్ చేసినందుకు ప్రతి వారం కూడా వాళ్ళకు ఒక సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి ప్రోగ్రాం అడుగుతూ ఉంటారు, మాకివ్వండి మాకివ్వండి అని. కానీ ప్రతి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే దానివల్ల వాళ్ళకున్న గుడ్ నేమ్ పోతుంది. ఎందుకంటే మంచి ప్రదర్శన చూస్తే ఇంకా భక్తులు పెరుగుతారు. ఫలానా చోట గోకుల క్షేత్రంలో చక్కని నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎక్కడ ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి వచ్చి చూస్తారు. కాబట్టి మంచి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం కూడా ఒక పెద్ద సవాలే. అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇవాళ ఎంతమంది ఆదరిస్తున్నారో మనకు తెలియదు. ఎన్నో సంస్థలు ఉన్నాయి, పేరుకు మాత్రమే సంస్థలు. వాళ్ళకి కళాకారుని ఎలా గౌరవించాలో తెలియదు, గురువులను ఎలా గౌరవించాలో తెలియదు, కార్యక్రమం ఎలా ఏర్పాటు చేయాలో తెలియదు. ఎవరెవరో మాటలు విని పక్కదారి పడుతూ ఏవో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామని ఆడంబరంగా చెప్పుకోవడం తప్ప ఒక క్వాలిటీ మెయింటైన్ చేసే నృత్య ప్రదర్శనలు చాలా తగ్గినాయని చెప్పచ్చు. నేటి కాలంలో మనం ఎంతో అభినందించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ప్రతి వారం ఇక్కడ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క మరి లీల ఏమో తెలియదు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తు నృత్యప్రియుడు, అద్భుతమైనటువంటి నర్తనం చేసేటువంటి కృష్ణ పరమాత్మ ఆయన యొక్క లీల మాత్రమే అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేసి ప్రతి వారం ఖచ్చితంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది పెద్ద సవాలే. అందుకని మనం ఈ ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా అభినందించి నమస్కారం చేయాల్సిందే. ఎందుకంటే కళాకారుని ఆదరిస్తూ ఎంతో